సెకండ్ రేస్లో ఉన్నది వరంగల్, కాజీపేట, హన్మకొండ. ఎందుకంటే ఇండియాలో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కింద ట్రీట్ చేస్తున్నారు, లేదా యూనియన్ టెరిటరీ. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా ఏ సిటీకి యాజ్ ఆఫ్ టుడే లేదు. హైదరాబాద్ 4 వైపులు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లో 100 కిలోమీటర్ పైగా రియల్ ఎస్టేట్ వెంచర్లు పడుతున్నాయి. అంత దూరం వెళ్ళి కూడా ప్రజలు 10,000, 15,000, 8,000 కొనుక్కుంటున్నారు. సో రియల్ ఎస్టేట్ పెరగడానికి కారణం ఏంటంటే మన కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ORR, RRR, ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్స్, SEZs, సాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఇవన్నీ కూడా కారణం అవుతుంది. సార్, ఆ ప్రాంగణంలో ఉండే ఈ ఫెసిలిటీస్ వల్ల కూడా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి కదా. డెఫినెట్గా ఇప్పుడు ఏమవుతుందంటే కోచ్ ఫ్యాక్టరీ ఆల్రెడీ అక్కడ ప్రాసెస్లో ఉంది. అది కానీ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఆ వరంగల్కి 10-20 కిలోమీటర్ దూరంలో విపరీతమైన వెంచర్లు అవన్నీ పడిపోతాయి. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ పర్ మేబీ 4-5 వేలు ఉంది. మేబీ నెక్స్ట్ 2-3 years 7-8 వేలు అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 60-70% పెరుగుతుంది. సో ఎవరైనా డబ్బులు ఉండి కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు కొనుక్కోవడం బెటర్. వరంగల్, కాజీపేట, హన్మకొండ. అండ్ IT కారిడార్, IT SEZ ఫ్యాక్టరీ చెరువులో ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చంటే MSMEs, మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఉంటారు. MSMEs ఉంటాయి. సో ఆ ఇండస్ట్రీస్ వచ్చాయంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే శాలరీస్ వస్తాయి. శాలరీ పెరిగిందంటే ఇప్పుడు మీకు బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే GDP ఆఫ్ ద స్టేట్, కంట్రీ, సిటీ అన్నీ పెరుగుతాయి. సో ఈ డబ్బులు ఇప్పుడు వరంగల్కి హైదరాబాద్ పోలిస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ తేడా ఉంటుంది. ఇక్కడ 20,000, 25,000 లగ్జరీగా అమ్ముతున్నారు. యావరేజ్గా 10,000, 15,000 అవుతుంది. ఇప్పుడు ఆ వరంగల్లో తక్కువ ఉంది. మనకి ఇప్పుడు 5-6 వేలు ఉంది. 5-6 వేలు దానికి చేయాలనుకుంటే మీకు డెఫినెట్గా ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ రేట్లో వస్తుంది మీకు. అంటే ఒక 2 bedroom ఫ్లాట్ 50-60 లక్షలు వచ్చేస్తుంది. 1,000-1,200 గజాలు వేసుకున్న 2 bedroom, 3 bedroom సెట్ బిల్డర్ బట్టి ఒక 5,000 వేసుకున్న అంటే 50 లక్షలు లేదా 60 లక్షలు, 1,200 అనుకుంటే. సో ఇప్పుడు హైదరాబాద్ 2 bedroom 1 crore పెట్టినా దొరకట్లేదు మెయిన్ మంచి ఏరియాస్లో. అలాంటిది అక్కడ సగం కాస్ట్ ఉంది. సో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరుంటే ఇన్వెస్ట్ చేయాలనుకునే డబ్బులు ఉంటే, స్పేర్ డబ్బులు ఉన్నా బ్యాంకులో ఉంటే తీసి రియల్ ఎస్టేట్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం.